ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు సజీవులుగా మమ్మలను కాపాడున ఉన్న మా తండ్రి, మమ్మలను బలపరిచమని, నిజమేనైనా పిరికివారు అవిశ్వాసులు దేవుని రాజ్యమునకు వారసులు కారని బైబిల్ చెబుతున్న మాట నిజమేనైనా. ఏలివలే రోసము కలిగి 450 మంది పక్కన రోసము కలిగి నిలబడిన ఏలియా, అలాగే సాంసోను ఫిలిష్తీయుని ఎదుట రోసము కలిగి నిలబడి రమ్మన్నాడు. గాడిద ఎముకతో 1000 మందిని హతమార్చిన వీరుడు, సూర్యుడు, బలాత్కారము కలిగిన బలాసురుడా, అలాంటి వ్యక్తులు ఆనాడు కాలంలో మీరు పిలిచారు. గర్భవాసం నుంచి వారిని తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రోజంతా కూడా ప్రేమ, శాంతి, సమాధానం ఇప్పుడున్న కాలమయ్యా. ఈ ప్రేమ మాత్రము మీరు వచ్చిన తర్వాత ప్రేమను నేర్పించారు. ఇదిగో ఒకరు ప్రేమ కలిగి ఈ భూమి మీద నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించండి మీరు ఇచ్చిన లేఖనాల ప్రకారం భూమి మీద శాంతి సమాధానముతో ఒకరు ప్రేమించుకుని లోకములో ఆ ప్రేమను ఊర్చి వెళ్ళిపోయి ఉన్నారు. మా ప్రార్థన అంగీకరించి చెప్పబోతున్న మాటలు అవసరమైన మాటలు నాయన మీ బిడ్డలకు అందించండి. మాకు సాయపడండి. బలహీనలుగా ఉంటున్నాం, బలపరిచి ఒక బలమైన సాధనాలుగా ఓడుకుంటారని ప్రార్థిస్తూ యేసయ్య దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది పిల్లల, గత వారము కళ గురించి మాట్లాడాం. దేని గురించి? కళ గురించి మనము మాట్లాడి ఉన్నాం. కళ గురించి మాట్లాడి ఉన్నాము అంటే కళ గురించి మీరు విన్నారు, కళలో ఉన్న భావం గురించి కూడా మీరు విన్నారు. కళ అంటే ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి మీరు విన్నారు. వినని వారు కూడా తర్వాత వింటే మా ఛానల్లో మీకు దొరుకుతుంది, దయచేసి అది కూడా వింటే మీకు అర్థమవుతుంది. మరి రెండోది దర్శనం. మొదట కళ గురించి మాట్లాడాము, ఈరోజు దర్శనం గురించి మాట్లాడబోతూ ఉన్నాం. కళ ఎప్పుడు వస్తుంది అన్నది గత వారము మనం విన్నాము. దర్శనము ఎలా ఉంటుందో ఈరోజు ఈ వారము మీరు వినబోతూ ఉన్నారు. చాలామంది నిన్న కూడా నేను ఏదో చోటన గృహాన్ని దర్శించినప్పుడు మేము వెళ్ళినప్పుడు వారు ఒక కళ అని చెప్పి దర్శనంగా చెబుతున్నారు. నాకు సమయం లేదు, తర్వాత చెప్తామని చెప్పి నేను ఇంటికి రావటం జరిగింది పిల్లలు. ఎందుకు అనంటే వారికి కళ అంటే ఏమిటో, దర్శనం అంటే ఏమిటో ఇప్పటికీ కూడా అర్థం కాలేని పరిస్థితిలో సంఘము ఉంది. చాలా దిక్కుల మేము వింటున్న సమయంలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటంటే కళని దర్శనంగా చెప్తున్నారు. అంటే కళ ఎప్పుడు వస్తుందో తెలియదు, దర్శనం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని నాకు అర్థమవుతూ ఉంది పిల్లలు. కానీ చెప్పవలసిన అవసరత బైబిల్ ప్రకారంగా దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు. బైబిల్ మనకి చెప్తున్న మాట ఏంటో పిల్లరా, ఈరోజు రాత్రి మనం ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట. దేవుడు ఎలా ఉన్నప్పుడు మాట్లాడతాడన్నది బైబిల్లో మనకి స్పష్టంగా దేవుడు రాయించి ఉన్నాడు. బైబిల్లో మనకు అందిస్తున్న మాట పిల్లలు, దర్శనం అనగా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడిందే దర్శనంగా బైబిల్లో మనకు సాక్ష్యం ఇస్తుంది. కళ అంటే కళ ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు అది మీకు కూడా తెలుసు. మరి ఎందుకు అలా చెప్పగలుగుతున్నారని చెప్పడం తెలియకుండా అలా చెప్తున్నారా అన్నది మన బైబిల్ గ్రంథం ఒక్కసారి పరిశోధన చేస్తే బైబిల్ చెబుతున్న ఒకటే మాట. బైబిల్లో ఒక మాట మొదటిగా మనం చూద్దాం, మనకు తెలిసిన మాటే పిల్లలు. చూద్దాం అపోస్తుల కార్యాలు. అపోస్తులు రాస్తున్న పత్రికలో ఒక చక్కటి మాట మనకు రాయబడి ఉంది. 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనములో ఒక చక్కట మాట ఎవరము మనకు రాయబడి ఉంది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నవాడట. దేవునికి స్తోత్రం. ఇతడు కొర్నేలి అనగా ఒక అంజుడుగా మనం చెప్పుకోవచ్చు పిల్లలు.
అతడు చేస్తున్న ధర్మ కార్యాలు, అతడు చేస్తున్న ప్రార్థనలు, ఏ దేవుడంటే కానీ పిల్లరా అతడు దేవుని పక్షమున మాత్రమే చేస్తున్నాడు. దేవుడు అంటే అంత భక్తి కలిగిన వాడు, దేవుడు అంటే అంత విశ్వాసము కలిగిన వాడు, దేవుడు అంటే అంత భక్తి కలిగిన ఆయన చేస్తున్న ధర్మ కార్యాలు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినట్టుగా బైబిల్ చెప్తుంది. ఆయన భూమి మీద ఉన్నంత కాలంలో దేవుడు మాత్రం కొలుస్తున్నాడు. ఏ దేవుడని మనం చెప్పగలుగుతామంటే దేవుడు ఖచ్చితంగా భూమి మీద ఈ భూగోళ నిర్మాణం చేసిన సృష్టికర్త అయితే ఖచ్చితంగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడిని నేను నమ్మాను. ఆ దేవుడి పక్షమున ఈయన అనేకమైన ధర్మ కార్యాలు చేస్తున్నాడు. అవును కదా? ధర్మం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఏది దేవుని పేరు చెప్పి ప్రార్థన చేస్తూ అతను చేసిన కార్యాలు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. ఈ భూమి మీద ఏకాక సృష్టికర్త దేవుడు ఉన్నాడు. ఆయన ఎవడంటే 66 పుస్తకాలు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నిజ దేవుడు ఉన్నాడు, ఆయన సజీవులకు దేవుడు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన సజీవులకే దేవుడు, మృతులకి దేవుడు కాడు. ఆ దేవుడు ఈయన వెరిగి ఉన్నాడు. ఆ దేవుడి పక్షమున ఈయన ప్రార్థనలు కానీ, అతను చేసిన యోచనలు కానీ, ప్రార్థనలు కానీ, లేకపోతే ధర్మకార్యాలు కానీ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని బట్టి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఒకరోజు 2 రోజులు కాచుమి ఎల్లప్పుడూ ప్రార్థనకి చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడు విన్నాడు, ఆ దేవుడు ఆలకించాడు. ఏం ఆలకించాడు? ప్రార్థన ఆలకించాడట పిల్లరా. అతను చేసిన ధర్మకార్యాలు దేవునికి నచ్చినవి, మచ్చినవి కూడా. అంటే ఆయన తప్ప మరి ఏ దేవుడు ఎవరికి ప్రత్యక్షము కాడు, ఆయన ఒక్కడే దేవుడు. అందుకే ఆ దేవుడే ఈయనకి ఏమయ్యాడంటే ప్రత్యక్షమైనట్లు లేఖనాలు చెబుతున్నాయి. ఎలాగ వేడి చూద్దాం. ఇంకా పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచిందంట. దేవునికి స్తోత్రం. ఏమని పిలిచిందట? ఎంత ధన్యత! ఏం చేసినప్పుడు పిలిచింది? అర్థమవుతుందమ్మా? ఏం చేసినప్పుడు? ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవదూత వచ్చి కొర్నేలి అని పిలిచిందట. ఎంత ధన్యత పిల్లరా! ఈరోజు వాక్యం అర్థం కాకుండా మనం ఎవరో ఏది చెప్తామో, ఏదో వింటామో, బైబిల్లో ఉన్న మాటలు మనకు అర్థం కాక ఎవరో చెప్పినట్టుగా ఊగుతూ ఉంటాం. బైబిల్లో దేవుడు ఎలా రాయించాడు, ఎందుకు ఏ మాట ఎలా రాయించాడో అర్థం చేసుకోవలసిన అవసరత లేదంటే ఇప్పటికీ లేదు అనేది ప్రజలు కనపడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఎప్పుడు ముఖాముఖంగా మాట్లాడతాడు అన్నది మనం ఆలోచన చేస్తే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ చెబుతున్న మాట మీరు తీసుకోండి, నేను చెబుతున్న మాట కాదు సుమి. బైబిల్ దేవుడు చెబుతున్న మాటే మీరు తీసుకొని అలా ఉందా లేదా మీరే ఆలోచించుకోవలసిన అవసరత ఉంది అని బైబిల్ మనకు చెబుతుంది. ఇంచుమించు ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడను అని రాయబడ్డాడు. అంతేనమ్మా? తేటగా చూస్తున్నాడు అంటే మనిషి చూసుకున్నట్టుగా పిలుస్తున్నాడు. కొర్నేలి అని పిలిచాడట. ఎవరో దేవుని దూత పిల్లలు. ఎంత ఆశ్చర్యం! ఆలోచించండి. ఎప్పుడైనా ఇలా పిలిచింది? ఎప్పుడైనా మిమ్మల్ని ఎప్పుడైనా ఇలా మాట్లాడాడు దేవుడు మనతో? అది మాట్లాడి దర్శనమనగా అది అలాగ దేవుడు మాట్లాడతాడని మనకు ఆధారం ఉంది కదా. బైబిల్లో మనకు ఆధారాలు ఉన్నాయి కదా, ఆధారాలతో ఉన్నాయి కదా బైబిల్లో మనకు. ఎప్పుడైతే కొర్నేలి అని పిలిచిందో దర్శనమందు తేటగా అతని కనపడుదట. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, దేవునికి స్తోత్రం, మొత్తం దడిచిపో, జాగ్రత్త.
మనం ఆ కొర్నేలే భయపడ్డాడంటే మనకేమనుందా? ఏమండి, మనం చూచింది ఎవరిని చూస్తాం బాగా అంటే ఆల్రెడీగా వాళ్ళు కూడా బైబిల్లో కనబడుతున్నారు. దేవదూత వేసుకొని తిరుగుతూ ఉంటాడంట. నేను దేవదూతను చూసామంటామంట. బైబిల్ చెబుతున్న మాట పిల్లలు, ఏది వాస్తవము ఏది అవాస్తవము, ఏది దర్శనము ఏది కళ, ఏది దేవుడు ఏది దయ్యము అన్నది నీవు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తేనే అర్థం అవుతాడని దేవుడు చెబుతున్న లేఖనాలు సారం. దేవునికి స్తోత్రం. అర్థం కాబట్టి దేని పడితే దాన్ని నమ్మేస్తాం, ఇక్కడ నిలబడతాం. రాత్రి దేవుణ్ణి నేను దర్శించి తిని అంటాం. అది ఎంతవరకు వాస్తవం మీరు ఆలోచన పెరగండి పిల్లలు. దేవదూతను చూచి భయపడ్డాడట. ఎప్పుడు చూడలేదు కాబట్టి భయపడ్డాడు, అవును కదా? మనతో మాట్లాడుకుని అనుకో ఏం భయపడవలసిన అవసరం లేదు. మా ఫ్రెండ్ అంటాం, ఎప్పుడు కనపడిన ఎత్తి దగ్గరికి వెళ్తే మనం ఆయన దగ్గర మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటాం. ఎందుకని? ఆ వ్యక్తికి మనకు పరిచయం లేదు కాబట్టి ఆ వ్యక్తి దగ్గర నిలబడాలన్నా పోనీ ఆ వ్యక్తితో మాట్లాడదాం అన్నప్పటికీ కూడా భయపడతాము. చాలా పెద్దవాడు కదా, చాలా పెద్దవాడు కదా, మనకు ఆయనకి పరిచయం లేదు. అదే పరిచయం అయిన వాడు అనుకోండి, ధైర్యంగా వెళ్ళి మాట్లాడతాం. కానీ ఆ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాడు. ఏ దేవుడైతే కానీ భూమి మీద ఒక దేవుడైతే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఖచ్చితంగా తిరుగుతుంది ఉంది, ఈ సృష్టిని కలిగించిన దేవుడైతే ఖచ్చితంగా ఉన్నాడు. ఆ దేవుడు నిజమైన దేవుడు, నిజమైన సృష్టికర్త. ఆయన పేరు పెట్టి నేను చేసిన ధర్మకార్యాలు చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆ దేవుడు ఆయన కళ్ళ ముందాల ప్రత్యక్షమైపోయాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆయన చూసి భయపడిన వాడై ఉన్నట్టు కనబడుతుంది. ఆయన చూద్దామా? ప్రభువా, ఏమండి మీరు గమనించండి, దూతని ఏమంటున్నాడు చదివితే మళ్ళా చూద్దాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, దేవునికి స్తోత్రం. మీరు ఆ మాటను గమనించండి సుమి. అంటే దూత ప్రభు ఒకటేనా అన్నది మనం ఆలోచన చేయాలి. మరి కొద్ది ఆ వాక్యం అదే కదా ఉంది. మొదట ఏమని చెప్పాడు? దూత వైపు తేరి చూచి అంటాడు ప్రభువా అని అంటున్నాడు. ప్రభువా అని అంటున్నాడు అంటే దేవదూతను చూస్తే దేవుణ్ణి చూసినట్లా ఏమా కాదంటారా? ఇప్పుడు భక్తులైన వారందరూ కూడా దేవదూతని చూశారు. భక్తులైన వారు పాత నిబంధనలో కానీ భక్తులైన వారు దేవదూతను చూసినట్లు లేఖనాల్లో ముద్రించబడింది బైబిల్లో. వాళ్ళు ఎలా చూశారు అన్నది మనం వేరే సబ్జెక్టులోకి వెళ్ళాలి, అది చెప్పాలంటే. కానీ ఇక్కడ అంటున్నాడు మాట ఏంటంటే, అతడు దేవదూతను తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడుగును. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పుకు మనుషులను పంపి పేతురు అని మారు పేరు గల సీమోను పిలిపించుకొనుము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అన్నదే మనం ఆలోచన చేయాలి. చక్కటి దర్శనం కాశాడు. ఆ దర్శనం ద్వారాగా మాట్లాడుతున్న దూత ఆ మాట వింటూ ఉన్నాడు. అదేంటి ప్రభువా, నువ్వు ఆ మాట అంటావేంటి? నువ్వు ఆ మాట అన్న బాగోలేదుగా, నేను చేసిన కార్యాలు బాగున్నాయని చెప్పావుగా, బాగున్నాయి. నేను చేసిన ప్రార్థన బాగుందని చెప్పావుగా, బాగుంది. మరి ఇంకేంటి నువ్వేది చెబుతా మళ్ళా ఎక్కడికో పొమ్మంటావు, మన ఆయన పిలిపించుకోమంటావు? అంత అవసరమా నాకు? ఎవరు ఈయన ఈ మాట చెప్పింది ఎవరు? ఆయన పేరేంటి? ఈయన పేరేంటి? కొర్నేలు అని ఉన్నాడు కదా. నేను సామాన్యం అనుకున్నా. కొర్నేలు అంటే శతాధిపతి, అంటే 100 మందికి సైనికుడు. అది అతడు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, అవును కదా. ఆస్తిపురుడు, ధనవంతుడు, భలేవాడు అయ్యా. ప్రార్థన చేస్తే ఎంత మాత్రం నువ్వు అక్కడ వెళ్ళమంటావా అని అన్నాడా? ప్రభుకు లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు,
దేవుని మాట చచ్చిమని లోబడి ఖచ్చితంగా తన దగ్గరున్న పనివారిని పిలిచాడు. ఈ దర్శనమంతా వారికి చెప్పి అక్కడికి పంపిస్తాడు. పిల్లలు, ఇంతకీ ఎవరి దగ్గర పంపిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, అతడికి ఏమైనా తోనకొతోతే ఎవరు బరువు ఉంటారు? అన్నిసులో కొర్నేలియే బరువు ఉంటాడు కదా. ఆస్తి విషయంలో కానీ, అధికార విషయంలో కానీ, ఏమండి ధర్మకార్యాలలో కానీ, ప్రార్థన చేసేట్లో కానీ ఈయన ఎక్కువ కనబడుతూ ఉన్నాడు మనకు అక్కడ. అలాంటి వ్యక్తి దగ్గర ఒకవేళ ఇద్దరిని కాటలు వేస్తే ఎవరు బరువు ఉంటారంటే కొర్నేలి జమ్ము నగేస్తాడు. ఎందుకని? అన్నిట్లో అధికారము కలిగిన వాడు. కానీ ఈరోజు మనకు చిన్న పదం ఉండే జాలి పిల్లలు, మీసాల ఒడివేసి మీసాలు తిప్పేసి తొడగొట్టిన వాడు నువ్వు ఎంతరా అంటాం. అంత గొప్ప అధికారము కలిగిన కొర్నేలి దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని ఆజ్ఞనికి లోబడుతూ అంటాడు, ఆయన దగ్గర ఉన్న పనివారు నమ్మకమైన వారిని పిలుస్తాడు. నమ్మకమైన వారిని ఎక్కడో ఉన్న పేతురు దగ్గరికి పంపిస్తాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. అంటే దర్శనం ఇలా ఉంటుందని ప్రభు చెబుతున్నాడు. కల వేరు, దర్శనం వేరు అని ప్రభు విడివిడిగా చెబుతున్నాడు. కల కాచేసి దర్శనం చెప్పడం ఎంత పొరపాటండి? పొరపాటు కదా, అవును కదా. నా మాటలు వద్దు, నా మాటలు తీసుకో, బైబిల్ చెబుతున్న మాట తీసుకో. మీకు ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తా. ఏమాట అంటే కళ ఎలా వస్తుందని అంటే, యాకోబు కాచాడు కళ. యాకోబు కాచింది కళ, అది దర్శనము కాదు. అతను తండ్రి దగ్గర కానించి వచ్చేస్తూ అనేటప్పుడు వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మామి గారి దగ్గరికి వెళ్తున్నాడు. తండ్రి చెప్పాడు, ఎందుకంటే నీకు ఇక్కడ బాగోదురు అబ్బాయి, మామి దగ్గరికి 2 పిల్లలు ఉన్నారు, ఒకరి దాన్ని నువ్వు చేసేసుకోరా అని చెప్పాడు. మామి గారికి 2 పిల్లలు, ఒక ఆమె లేయా, ఒక ఆమె రాహేల్. నువ్వు అక్కడ పిల్ల చేసుకోమని చెప్పాడు దేవుడు. యాకోబుకి తండ్రి గారికి ఇచ్చిన ఆజ్ఞ, ఇస్సాకు గారికి చెప్పిన మాట. అక్కడి నుంచి వస్తూ ఇక వెళుతున్న సమయంలో ఒక చోట రాబడికి సాయంత్రం అయిపోయింది. ఇంక ఇటు వెళ్ళ ఎందుకు అని చెప్పి ఈ ప్లేస్ బాగుందని చెప్పి ఒక రాయి తీసుకొని చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతున్నప్పుడు కాస్తున్నది కళ. మరి దీన్ని తీసుకెళ్ళి దర్శనం అని ఎట్లా చెప్పగలుగుతున్నాం? కాదు అని దేవుడు చెప్తున్నాడు. మళ్ళా మేనమామ కాడి నుంచి తిరిగి వచ్చుతున్నప్పుడు మళ్ళా ఒక చోట దేవునితో యుద్ధం చేసినట్లు కనబడుతుంది. ఒక నరుడు తెల్లవారు వరకు దేవునితో జయించిన వాడిగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, మనకు అక్కడ కనబడలేదు. కానీ చుమి దేవునితో ఒక నరుడు యుద్ధము చేసి గెలిచినట్లుగా మనం అక్కడ కనబడుతున్నట్టుగా అయితే కనబడుతుంది. కనుక అక్కడ కూడా ప్రార్థన చేసినట్లుగా ఆఖరికి అంటాడు, రే నన్ను వదలరా, ఉదయం అయిపోతుంది, వెళ్ళిపోతానని. దేవుడు ఆఖడికి లోబడిపోయి యాకోబుని అన్నాడు, వదలరా అన్నాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పనిగిలాడి గెలవకొండట చూచి అన్ని ఊడిపోయాడు. తొడకోలు ఊడిపోయింది, గుడి జబ్బు ఊడిపోయింది, అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. పిల్లలు, అది అక్కడ కళ కానీ దేవునితో పనికిలాడినట్లుగా అక్కడ చెప్పబడుతూ ఉంది. అంటే కళ వేరు, దర్శనం వేరు. ఇప్పుడు మనం దర్శనము గురించి, చక్కటి దర్శనము కొర్నేలి కాశాడు. కొర్నేలి కాశాడు, అలాగే కాయలేదా? ఇంకొకటి చూద్దాం. 10వ అధ్యాయము 9వ వచనం. మర్నాడు ఎన్ని గంటలకమ్మా? 12 గంటలు ఇంచుమించు. ఆయన కూడా 12 గంటలకే మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడట. ఎవరైనా? పేతురు గారు. అక్కడి నుంచి మనం చదువుకుంటూ వస్తున్న సమయంలో దర్శనం అని ఎప్పుడు తెలుస్తుందంటే 19వ వచనంలో ఇది దర్శనం అని ఆయన కనపడుతూ ఉంటుంది. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు
నిన్ను ఎదుగుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన చేస్తున్న పేతురు ఈ దర్శనం కాశాడు. దర్శనం వచ్చింది. అసలు ఇంతకీ దర్శనము ఏంటి అని అతను తనలో ఉన్న తన బట్టికి తనే ఆలోచించుకుంటూ ఉన్నాడు. పిల్లరా, ఆలోచించుకుంటున్న సమయంలో కొర్నేలు దగ్గర ఉన్న పనివారు ఎక్కడికి వెళ్ళిపోయారు? పేతురు దగ్గరికి పంపించాడు. ఆ పేతురు దగ్గర పంపిస్తే పేతురుతో అంటాడు, నీ దగ్గరికి 3 మనుషులు వచ్చి ఉన్నారు. అదే మాట చెప్పు 19. పేతురు దర్శనముల గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదికిచున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది? 3 మనుషులు. పేతురు ఆల్రెడీ కిందకు వచ్చేసారు, నిన్ను ఎదుగుతున్నారు. నువ్వు దేని మీద నుంచి లేచి కిందకి దిగేయి. అప్పుడు ఏం చేస్తున్నాడు పేతురు? ఇదిగో మిద్ది మీద ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే ఆత్మ అంటుంది, నీ గురించి ఎదుగుతున్నారు 3 మనుషులు, కిందకి దిగవయ్యా. నువ్వు ఆలోచించకుండా వారితో నువ్వు ప్రయాణమై వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని దర్శనాలు చూసాము? 2 దర్శనాలు చూసాం, అంతేనమ్మా. పేతురుకు కొర్నేలికి దర్శనం వచ్చింది, పేతురుకు దర్శనం వచ్చింది. ఎందుకంటే పిల్లరా, ఎందుకంటే ఖచ్చితంగా పేతురుకి ఎందుకు దర్శనం కావాలి అంటే, ఖచ్చితంగా పేతురు ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? కొర్నేలు దగ్గరికి వెళ్ళాలి. కొర్నేలు చేసింది ఆసమాస కాదు పిల్లరా. ఎందుకు పనికిరాని ఇచ్చి నేను పామరు కోసమని ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నా ఇంటికి ఎవరు వస్తున్నారు? చావకుడు వస్తున్నాడండి. అక్కడ చుట్టుపక్కల పిలుచుకున్నాడు, పెద్ద పెద్దోళ్ళు పిలిచాడు, మంచి వారిని పిలిచి ఇదిగో ఆ పేతురు ఇంటికి రాకముందే సమకూర్చాడు. ఏంటయ్యా ఇంత అడవోడి చేస్తున్నావు అని అంటే, ఈరోజు నా ఇంటికి ఎవరు వస్తున్నారు? దేవుని చావకులు వస్తున్నారు, దైవజనుడు వస్తున్నాడు. వస్తా పాపం ఆయన వస్తా ఉన్నాడు. పిల్ల వస్తా పేతురు అలా వస్తా ఉన్నాడు. కొర్నేలు వచ్చి ఆయన పాదాల దగ్గర పడిపోయాడు, నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం. చదువు తెలియమాట. పేతురు లోపలికి కొర్నేలు అతను ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నమస్కారం చేశాడు తెలుసా మాట? నేను ప్రార్థన చేస్తున్నాను, నేను చేసిన ధర్మకార్యాలు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయినాయి, దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఎక్కడో ఉన్నవాడు పిలిపించుకొని మాట్లాడమని, ఇదిగో అతని చేత వాక్యం చెప్పించుకోమన్నాడని ఆ గొప్ప ప్రవక్త గురించి చెప్తున్నాడంటే, ఆయనలో ఏదో ఉంది అని చెప్పి దేవుడే ఆయన పిలిపించుకోమనంటే నిజముగా ఎంత పెద్ద భక్తుడు అని చెప్పి రాగా ఆయన పాదాల దగ్గర పడిపోతే ఈయనంటాడు, అందుకు పేతురు నువ్వు లేచి నిలువమో, నేను కూడా మనిషినేనా, ఎందుకు నా పాదాల మీద పడిపోతావు? మనమిద్దరు ఎవరి పాదాల దగ్గర కూర్చోవాలి? దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. ఏమండి, ప్రార్థన అనగానే చిత్తబాటుతో రావాలి మందిరానికి. వస్తే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తాడు, దేవుని వాక్యము హృదయంలోనికి వెళుతుంది. ఆ మాటల ప్రకారం మన జీవితాలు జరి చేసుకుంటాం. అవును కదా? కనుక కొర్నేలుకు వచ్చింది దర్శనం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవతతో వచ్చి మాట్లాడుతూ ఉంది. అలాగే పేతురుతో కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై, అయ్యా నీ గురించి 3 మనుషులు ఎదురు చూస్తున్నారు, దిగి కిందకి దిగి ఏమి ఆ సందేశించకుండా ఆయనతో వెళ్ళుమో అన్నాడా? లేదు నాన్న అన్నాడు. దేవుడండి, దేవుడు మన దేవుడేటి? మాట్లాడు దేవుడవు నీవో, మాట్లాడు దేవుడవు నీవో, మాట్లాడిన రాయవు చెట్టువు నీవు కావు, మాట్లాడిన రాయవు చెట్టువు నీవు కావు, మాట్లాడు దేవుడవు నీవు, మాట్లాడు దేవుడవు నీవు. దేవునికి స్తోత్రం. రాయరప్ప కాదండి దేవుడు, మాట్లాడి దేవుడు.
నువ్వు బాధపడి ప్రార్థన చేస్తే ఎన్ని తట్టి ధైర్యపడి బిడ్డాలు పిలుస్తున్న దేవుడు. కృంగిపోతే కృంగిపోతూ కుషించవద్దు, నేనై ఉన్నాను, నిలబడు అని చెప్పి ధైర్యపరిచిన వాడు దేవుడు. దేవుడండి, దేవుడు మన పక్షమన. ఇంక పిల్లలు ఇక దాటి వెళితే ఇంకా గ్రంథాలని మనం చూసుకుంటూ వెళ్తే ఇంకొక ఆయనతో కూడా చూద్దాం, సమయం లేదు, ఆయన చూసి నేను ముగిస్తాను పిల్లలు. ఇంకొక ఆయనతో కూడా చక్కగా దర్శన త్వరగా మాట్లాడుతున్నాను. లూకా సువార్తలో కూడా చక్కటి మాట దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. మనకు తెలిసిన మాటలే పిల్లరా, తెలిసినవే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 8వ వచనం పిల్లరా, 1:8. లూకా సువార్త 1:8. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపవేయటానికి ఇదిగో ఈ జగ్గరి గారికి అవకాశం వచ్చిందట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వచ్చిందట? తరగతుల చొప్పున సంవత్సరానికి ఒక మడిచి దేవాలయం లోపలికి వెళ్ళి తెర అవతలికి వెళ్ళాలి. ఎక్కడికి? తెర అవతలికి వెళ్ళాలి. ఇది తెర అనుకోండి, దీని అవతలికి వెళ్ళాలి. అది ఎప్పుడు వస్తుందంటే పిల్లరా, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అదవుతుంది మీకు. ప్రభునందు దేవుని బిడ్డలారు గమనించండి, సంవత్సరానికి ఒక్కసారే ఈ తెర అవతలికి వెళ్ళి యాజక ధర్మము చేయాలి. అది క్రమము చెప్పున జరుగుతున్న తరగతి చెప్పున ఒక రోజు ఒక సంవత్సరము జగ్గరి గారికి వచ్చిందట. ఈ జగ్గరి గారికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది తరగతి అనేది యాజక ధర్మము చొప్పునట, అంతేనమ్మా? చొప్పున ప్రభు యొక్క ఆలయములోనికి వెళ్ళి ధూపవేయుటకు అతనికి వంతు వచ్చింది అని రాయబడ్డది. అంటే వంతులు చెప్పున యాజక ధర్మము చెప్పున వీరు యువతలకు రావాలి. సామాను గమనించని పిల్లరా, ఇక్కడి నుంచి లోపలికి సామానుగా ఎవరు రారు. ఇప్పుడు కాదు స్వామి, పాత నిబంధన కాలంలో చెప్తున్న కాలం. ఎందుకు అలా చెబుతున్నంటే, ఈ తెర వెనక పరిశుద్ధాత్మ ఆవరించి ఉంటుంది. పరిశుద్ధాత్మ అందుకే ధర్మశాస్త్ర ప్రకారంగా పండితులు చెప్పినట్టుగా యాజక అందుకే సామానంగా బలిపెట్ట మీద వెళ్ళగలరు అంటారు. ఇప్పుడు కూడా కొందరు అంటూ ఉంటారు, ఎవడ పడతాకి చెత్తవా నువ్వు అంటారు. ఎవడ పడతాడుకి ఇక్కడికి రానాకు లేదని అంటారు. అప్పుడు అలా లేదు. అప్పుడు మాత్రం ఖచ్చితంగా లేదని వారి యాజక ధర్మం చేస్తున్న సమయంలో ఇతనికి వంతు వచ్చిందంట. వంతు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళాడంట. పిల్లలు చదువుమా. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలపల ప్రార్థన చేస్తుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడును. దేవునికి స్తోత్రం. ఎవరు కనపడది? జగ్గరియా ఏం చేస్తున్నాడు? లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన ధూపం వేయాలి. అక్కడ యాజకత్వం చేసిన వాడు ఎలా ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. లేకపోతే వెళ్ళిన చెన్నాలు తోడట్టుగా వెనకనెత్తారు. ఏంటి నాగెత్తే అక్కడ లోపల గంట ఒకపోతే పరిస్థితి ఏంటి? లోపల పరిస్థితి ఏంటి? ఎడబోయాడు. ఇంక లోపలికి ఎవడు రాడకపోతే తోటకి పోయి బయట నాగిటివే. గనుక వెంటనే ధూపమేతున్న సమయంలో ఆ ధూపమేదుకు పైన దేవదూత ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఉండి అంటున్నాడంట, జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడు. దేవునికి స్తోత్రం. ఏమండి అంత పరిశుద్ధుడే భయపడ్డాడంటే నువ్వంటావు రాత్రి చూసానయ్యా అంటావు. అవును కదా, రాత్రే చూచాను అని చెప్తావు. కాదు పిల్ల, చూచావా చూడలేదని నేను చెప్పట్లేదు, కానీ బైబిల్ చెప్తున్న మాట ప్రార్థన చేసిన భక్తిపురులే, ప్రార్థనలో ఉన్న భక్తిపురులే యాజకత ధర్మ లోపలికి వెళ్ళి చేస్తున్న సమయములే దేవదూతను చూచి భయపడిన వారిగా ఉన్నారు. అంటే పిల్లరా, వారే భయపడ్డారంటే ఈయనొక్క మనం నిలబడతామా?
ఆ తేజస్సును చూడగలుగుతామా? వెలుతుని మనం చూడగలుగుతామా? 2 కళ్ళు చెరిపోతాయని మనం ఆలోచన చేస్తే చాలా ఉప్పులే. అయినా కూడా భయపడిన వాడు ఉంటే ఆయన అంటున్నాడు, జకరియా చదమ్మా. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, దేవునికి స్తోత్రం. ఏంటంట? జకరియా భయపడకు. చూడండి, ధైర్యపరుస్తుంది ఎవరిని? మరి దైవం ఏం చేస్తుంది? అని చేస్తుంది. భయపడిన వారిని దైవం ఏం చేస్తుంది చెప్పండి? మరింత భయపడుతుంది. దేవుడు ఒకరిని భయపెట్టేవాడు కాదు. భయపడిన వారిని దేవుడు ఏం చేస్తాడు? చారదీచి ధైర్యపరిచేవాడు దేవుడు. ఇది దర్శనం. ఈ దర్శనం ఎప్పుడైతే కాసేడు పిల్లరా, ఎప్పుడైతే దేవదూత చెప్పిందో జకరియా నమ్మలేదు. నమ్మలేకపోవటం వల్ల మాట వెంటనే ఏమైంది? పడిపోయింది. ఆ కిందకి రాబోడికి ఆయన అంటారు, కిందకి రాబోడికి అంటాడు 21 కూడా చూద్దాం. 1:21 ప్రజలు జకరియా కొరకు కనిపెట్టి చుండిరి. ఆలయమందు అతడు ఆలోచన చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు ఎలపలకు వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున ఆలయమనందు అతనికి దర్శనము కలుగునని వారు గ్రహించి, దేవునికి స్తోత్రం. ఎప్పుడు బయటకు వచ్చి సైకిల్ చేస్తున్నాడట. అంటే మాట్లాడడం నోరు పడిపోతే ఏమంది? చూడండి ఎంత ప్రార్థన పూర్లండలు. లేదు, లోపల దేవుని దర్శనము జకరియకు కలిగినది, అందుకే మోగవాడయ్యాడని చెప్పి వారు గ్రహించారట పిల్లలు. అందుకే వాక్యాన్ని మీరు గ్రహించాల. వినడం మాత్రం వింటారు, గ్రహించరు. మనదేది దొరత చెవులు. అలా ఉండకూడదని ప్రభువు చెబుతూ ఉన్నాడు. గమనించండి పిల్లరా, దర్శనాలు ఇలా ఉంటాయి అని దేవుడు చెబుతున్నాడు. దర్శనం అంటే ఇది. ఇంకా అనేకమైన గ్రంథాల్లో, ఆమోస గ్రంథంలో ఒకటి చూడొచ్చు, హెజ్కేలు గ్రంథం ఒకటి చూడొచ్చు, యెషయా గ్రంథం ఒకటి చూడొచ్చు, లోక సువార్తలో కూడా చూసాం కదా. ఇప్పుడు ఇంకా అవన్నీ చదువుకుంటూ వస్తూ ఉంటే పిల్లరా, అవన్నీ గ్రంథాల్లో రాయబడి ఉంది. ఇంకా మనం చూచి కొలది ఇంకా అన్ని దర్శనాలే ప్రభు మనకు వారి భక్తులకు ఇచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు. చక్కటి దర్శనం కూడా దానియేలు గ్రంథం. ఇంకా మీరు దానియేలు గ్రంథం మీరు చూసుకుంటూ వస్తూ ఉంటే ఇంకా దానియేలు గ్రంథంలో ఎక్కువ ఏం కనబడతాయి మనకి? అన్ని దర్శనాలే. దానియేలు ఏం చేస్తే దర్శనం వచ్చింది అన్నది మనం ఆలోచించేయాలి. ఆలోచించి జ్ఞానం మనకు ఉంది కదండి. ఆలోచించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడుగా మనకు. ఏది మంచి, ఏది అవాస్తవము, ఏది వాస్తవం అనేది దేవుడు మనకే జ్ఞానము ఇచ్చాడు. అందుకే ఒక మాట అన్నాడు, పక్షులు కంట మీరు శ్రేష్టమైన వారు. ప్రకృతిలో ఉన్న వాటన్నిటిగా ప్రధానమైన ఆజ్ఞ దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనం ఇది అన్నిటిని వేలటానికి దేవుడు మనకి సర్వాధికారము దేవుడు మనకే ఇచ్చాడు. అందుకే సృష్టిలో దేవుడు గొప్పవాడు ఎవరైనా ఉన్నట్టు మనిషిలే. అట్టి జ్ఞానం మనకి ఇచ్చాడు. జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? అంతరిక్షంలోనికి వెళ్ళడానికి జ్ఞానం ఇచ్చాడు, ఎగిరి వెళ్ళడానికి తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అలాంటి జ్ఞానము దేవుడు మనిషిడికే ఇచ్చాడు పిల్లరా. ఇంకా గ్రంథాలన్నీ మీరు చూడండి, ఏ గ్రంథములో చూసిన పిల్లరా విడివిడిగా దొరుకుతూ ఉంటుంది. కల వేరు, దర్శని వేరు. మరి గమనించండి, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడుతున్న దర్శనం ఆయన ప్రత్యక్షమైపోతాడు. ఆయన ప్రత్యక్షమైపోతాడు, మనం అప్పటికి భయపడిపోతాం. దేవుడు అంటాడు భయపడవద్దు అంటాడు. దేవుడు అంటాడు భయపడవద్దు. ఒకసారి కళ కాసినప్పుడు కూడా ఆ కళలోనే భయపడిపోతూ ఉంటాం. అది కళ వేరు. ఏంటి కళలో వచ్చింది, కళలో ఎంత భయంకర కళ వచ్చింది అని అంటాం. గమనించని పిల్లరా, మీరు ఆలోచన పెరగండి. ప్రభు మనకి చెప్తున్న మాటలు దర్శనం అనగా ప్రభు ముఖాముఖుగా మాట్లాడినట్టు. మోషే కూడా చూసాడు, నేను దేవుని ముఖాముఖుగా చూచితిని అంటాడు. చెవులు కూడా అంటాడు, చెవులు అంటాడు నేను ముఖాముఖుగా దేవుణ్ణి చూచితిని అంటే. ఏ చెవులు అనుకుంటారు? పాత నిబంధనల చెవులు కాదు, కొత్త నిబంధనల చెవులు. పాత నిబంధనల చెవులేమో దేవునికి దూరం అయిపోయాడు, కొత్త నిబంధనల చెవులు దేవునికి
దగ్గర పోయాడు, దేవుని చూశాడు. అందుకంటాడు, నేను మధ్యాహ్న గంటల సమయంలో వెళుతుండగా ప్రధానమైన వెలుగు నన్ను ఆవరించి ఉంది, దేవుని ముఖాముఖంగా చూసి తిని అంటాడు. ఎన్ని దర్శనాలు పిల్లలు గమనించండి. అది దర్శనం అంటే మనం ఆయన్ని చూడాలి, కళ్ళతో చూడాలి. అది నువ్వు చెప్పు మంచిది, గమనించండి, ఆలోచన పెరగండి. దర్శనము అలా ఉంటుంది. కళ వేరు, దర్శనం వేరు. 2 వీడియోలు మీరు చూడగలిగితే యూట్యూబ్లో ఉంటాయి, దయచేసి గమనించగలని ప్రభు పేట మనం చేసి ఈ మాటలు ఆయన నికటిలో దీవించును, ఆశీర్వదించునుగాక. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతవరకు సజీవులుగా మమ్మల్ని కాపాడి ఉన్నావు నాయన. నా తండ్రి, నా దేవ, మీ మాటలు విన్నాం, ఇంకా అనేకమైన మాటలు ఉన్నవి నాయన. వివరించడానికి సమయం చాలదు నాయన. మీ మాటలు కనుక ఎన్నో ఎన్నో ఇంకా తేల్చుకుంటూ ముందుకు వచ్చి ఉన్నాము నాయన. కనుక నా తండ్రి, నా ప్రభువ, మీరిచ్చిన మహాకృపను బట్టి ఇదిగో నా తండ్రి, మొదట వారములో కళ ఎలాగుంటుందో మీరు మాకు తెలియపరిచారు. ఇది 2వ వారంలో దర్శనం ఇలా ఉంటుందా? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడితే దర్శనమా? నిద్రపోతున్నప్పుడు కళ వస్తే దేవుడు మాట్లాడితే కల్లో దేవుడు మాట్లాడాడు, నాకు నువ్వు దర్శించాడు అన్నది వేరువేరుగా మాకు ఈరోజు 2 వారాలు మాకు కనపరిచినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ విన్న బిడ్డల హృదయంలో ఈ మాటలు ముద్రింపజేసి తోసివేక నీరు కట్టి పలింపజేసి బిడ్డలు ఎందరైతే అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు కానయ్యా. మీ బిడ్డలు నాయన దీవెనికరంగా మార్చి ఏది వాస్తవము ఏది అవాస్తవం మీరు ఏమి వినిచున్నారో మీరే చూసుకోవాలని మీరు లేఖనాల ద్వారాగా బిడ్డలకు ముందుకు వినిపించే మాటలు వారు ఆలోచింపజేసి విన్న ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో ఈ మైక శబ్దం ద్వారా ఎందరోని బిడ్డలు విన్నారు. వారి హృదయంలో కూడా ఈ మాటల ముద్రింపజేసి నీ చిత్తమైతే వారి మనసును కూడా మార్చి నిజ దేవుడిని తలుచుకుంటే నిజ రాజ్యానికి వెళతాము, లేదా అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాటల ప్రకారం వారి మారిలాగా మీ రాజ్యంలోనికి మాటలు చేర్చుకుని నా ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో నీరు కట్టి పలింపు చేసి మహిమ పొందుకుంటారని త్వరగా రానియంటున్న యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేసి అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.